గాలి లేనిదే ఆకురాలదన్నట్టు రీతు చౌదరి పరిస్థితి ఎట్లయిందంటే మన కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క అవుతుంది పరిస్థితి. ఎందుకంటే ఆడ హౌస్లనేమో ఆ కాంట్రవర్సీలు ఈ కాంట్రవర్సీలు, వాళ్ళతో ఎఫైర్లు నడపడం, వీళ్ళతో ఎఫైర్లు నడపడం. బయట వచ్చేసరికేమో మన గౌతమి చౌదరి గారు ఇప్పుడు ఒక వీడియో అయితే లీక్ చేశారు. ఇదంతా క్లియర్గా నేను కొంచెం అసలు ఈ వీడియో ఏంటిది, అసలు దేని గురించి ఈ వీడియో లీక్ అయింది, అసలు ఏంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో జర లైక్ కొట్టండి, జర సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్గా మీకు అసలు ఈ ఈ ఈ కాంట్రవర్సీ ఎక్స్ప్లెయిన్ చేయాలనంటే బేసికల్గా చెప్పాలంటే మీకు ధర్మా మహేష్ గురించి తెలవాలి. ధర్మా మహేష్ అనే పర్సన్ ఎవరంటే ఆయన ఒక హీరో అంట, నాకు కూడా తెలియదు. ఎందుకనంటే ఎప్పుడైతే ధర్మా మహేష్ గారి గురించి తెలిసిందో నేను గూగుల్లో ఎత్తుకుతే సింధూరం అనే మూవీ ఒకటి తీసిండు. ఇంకోటి ఏంటిదంటే మన డ్రింక్ అండ్ బాయ్స్ సంథింగ్ ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ మూవీ తీసిండంట. సో ఈయన ఏం చేసిండంటే మన గౌతమి చౌదరి గారిని మన గిస్మత్ మండి, నేను కూడా మస్తు సార్లు పోయి తిన్నా, ఫుడ్ అయితే మస్తు ఉంటుంది. ఆమె ఏమంటారు, ఆమె సీఈఓ అంట దానికి, అంటే ఆమెనే లాంచ్ చేసింది. బేసికల్గా 16+ స్టోర్స్ అయితే ఉన్నాయి, మన రెస్టారెంట్స్, మన మంది రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఆ ధర్మా మహేష్ వైఫ్ గౌతమి చౌదరి అంట. సో వీళ్ళకి 2023లో సంథింగ్ ఏదో విడాకులు కాదు, డిస్ప్యూట్స్ వచ్చేసి గొడవలు అయితే నడుస్తున్నాయంట. సో ఆ టైంలో సంథింగ్ ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో లీక్ అయిన వీడియో ఏంటంటే బేసికల్గా ఆమె చెప్పులు వాళ్ళ ఇంట్లో పోయినాయంట. సరే ఏం చెప్పులు పోయినాయని తెలుసుకోవడానికి ఆ వీడియోలు వెతుకుతుంటే ఈమె వీడియోలు కనబడ్డాయంట. సో ఏంది అని చెప్పి ఆరాధిస్తే క్లియర్గా వాళ్ళ సెక్యూరిటీ గార్డులు ఏంటంటే చెప్పారంట, మేడం సెలబ్రిటీ వీడియోలు, సెలబ్రిటీది ఎంట్రీ ఇంకా అవుట్ రాయొద్దు, ఆమె వస్తుంది అండ్ వెళ్ళిపోతుంది. చూస్తే టైమింగ్ 12 o'clock 12:30 వస్తుందంట. ఆఫ్టర్ పార్టీయింగ్ 4 o'clock వెళ్తుందంట. ఇదంతా మన గౌతమి చౌదరి గారు ఈరోజు టీవీలో అయితే మన ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు TV5లో. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె ఏమంటున్నదంటే ఎన్నో ఇంకోటి నెక్స్ట్ మన లాస్ట్ టైం బిగ్ బాస్ సీత మీద కూడా ఇప్పుడు చెప్పింది ఏంటంటే సీత వార్నింగ్ ఇచ్చిందంట. ఇప్పుడు నేను రీతు చౌదరి ఎందుకు అట్లా ఎక్స్పోజ్ అయిపోయిందంటే బేసికల్గా ఆడ క్లియర్గా కనబడుతుంది ఆమె వచ్చింది, ఆ టైమింగు, ఆ నైట్ టైమింగ్స్ అంతా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు చూసుకుంటే బేసికల్గా బిగ్ బాస్ హౌస్లో కూడా ఫుల్ కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఏమంటారు, గాలి లేనిది ఆకు రాలేదని ఎందుకంటున్నానంటే అక్కడ ఉంది కాబట్టి ఆమె పరిస్థితి అనేది ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఏంటిది అనేది అంటే ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన ధర్మ మహేష్ గారి వాళ్ళ ఫాదర్ వచ్చేసి అసలు ఏంది నేను బయట పెడతా, ఏమంటారు గౌతమి చౌదరి వీడియోలు బయట పెడతా అది ఇది అని చెప్పి అయితే అంటున్నాడు. కానీ ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది మాత్రం నేను ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మీకు చెప్తా. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.